శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। శరత్ చంద్రికలు మొదటి భాగం। ప్రేమించు ప్రేమకై। గురువు గారు, ప్రేమ అనేది ఆనందం ఉండటం వలన కలిగే అనుభవం। సాధారణంగా మనలో అటువంటి అనుభవాన్ని, ప్రేమను కలిగించేది ఏదో మనం తెలుసుకున్నప్పుడు ఆ అనుభవాన్ని కలిగించే దానిని, ఆ అనుభవానికి కారణమైన దానిని ప్రేమిస్తున్నామని చెప్తాము। ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వాళ్ళు కావాలనుకునేది ఏదో ఉంటుంది, కానీ అది చాలా వరకు అవ్యక్తంగా, అస్పష్టంగా ఉంటుంది। అది ఏమిటన్నది వారికి తెలియదు। మన జీవితమంతా అస్పష్టంగా ఉన్న పరిపూర్ణత్వ భావనను వాస్తవం చేసుకొని తద్వారా పొందే నిజమైన ఆనందం కొరకు చేసే ప్రయత్నమే అవుతుంది। కొంతమందికి వారి జీవితంలో ఒక వ్యక్తి, సద్గురువు ఎదురైనప్పుడు అక్కడ అటువంటి ప్రేమ కలుగుతుంది। అందుకు నీకే కారణము కనిపించదు, కానీ అది నీకు అనిర్వచనీయమైన భద్రతా భావాన్ని, నమ్మకాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది। నువ్వు ఇష్టాయిష్టాలనుకుంటూ పోగు చేసుకున్నవన్నీ అక్కడ తమ అస్తిత్వాన్ని కోల్పోయి కనుమరుగవుతాయి। అలా కావడానికి కారణం ఆ ఇష్టాయిష్టాలన్నీ తీరిపోయాయని కాదు, ఏదో జరుగుతుంది। ఆ అనుభవాన్ని అనుభూతి చెందడం, వ్యక్తపరచడం, విస్తృతం చేసుకోవడమే ప్రేమ। మీరందరూ ప్రేమ కోసం తపిస్తూ ఉంటారు। మీరు దానిని ముక్తి, మోక్షం, నిర్వాణం, బంధ విమోచనం, స్వేచ్ఛ, ఇలా రకరకాల పేర్లు పెడతారు। కానీ హృదయాంతరాలలో మీరు నిజంగా తపించేది మాత్రం ప్రేమను పొందాలని, ఎవరి ప్రేమనైనా నిజంగా పొందాలని। ఒకరు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు అనేటటువంటి అనుభవం కలిగినప్పుడు నీలో ప్రేమ కలగడం మొదలై అది జ్వలించి నిన్ను పూర్తిగా ఆక్రమించి దహించి వేస్తుంది। ఎందుకంటే నీలో అస్పష్టంగా ఉండే ఆనందానుభవమే అది కాబట్టి। ఎప్పుడూ నువ్వు ఆ ప్రేమను నిర్దిష్టమైన వ్యక్తీకరణ కోసం ప్రయత్నిస్తూ ఉంటావు। అందువల్ల ప్రేమ నిజంగా రగులుకున్నప్పుడు ఆ అనుభవానికి నిన్ను నువ్వు అర్పించుకుంటావు। కానీ ఈ రగులుకోవడం అనేది నీ చేతుల్లో లేదు। నిన్ను వేరే ఎవరో ప్రేమించాలి। ఆ ప్రేమించే మనిషి మూర్తీభవించిన ప్రేమ రూపమై ఉండాలి। నిన్ను ప్రేమించగలిగి నీలో ప్రేమను రగిలించగల సామర్థ్యం కలిగి ఉండాలి। అలాంటి వారే సద్గురువు। భక్తుడు, గురువుగారు, బాబాకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోగలం? గురువుగారు, మనం బాబాకు చెందిన వారవనే బాంధవ్య భావనతో ఆయన ప్రేమను అనుభూతి చెందడమే నిజమైన కృతజ్ఞత। ఎవరో చెప్పినట్లు గుర్తు, ఎవరికైనా వారి పట్ల శ్రద్ధను చూపించడం కన్నా ఇవ్వగలిగిన గొప్ప బహుమతి అంటూ ఏమీ ఉండదు అని। కాబట్టి బాబాకు మీ శ్రద్ధను ఇవ్వండి, అది ఆయనకు కృతజ్ఞత తెలియజేయడమే। భక్తుడు, శంకరులు ఎక్కడో శ్రద్ధే భక్తి అని అన్నారు। గురువుగారు, అవును, అది భక్తే, అందుకే దానిని నేను ప్రేమ అన్నాను। ప్రేమ అంటే ఏమిటి? భక్తి, భక్తి అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే జ్ఞానం। భక్తుడు, బాబా ఇప్పుడు తమ భౌతిక దేహంతో లేరు కనుక మేము ఆయనను పట్టుకోవాలంటే కష్టం కనుక బాబా భౌతిక దేహానికి అతీతంగా ఏదో విధంగా మేము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి। గురువు యొక్క భౌతిక రూపంతో మాత్రమే కాకుండా అంతరంగంలో కూడా వారితో సంబంధం కలిగి ఉండడానికి మార్గాలున్నాయా గురువుగారు? గురువుగారు, నిజానికి ఇక్కడున్న వాళ్ళంతా రకరకాల మార్గాలలో చేస్తున్నది అదే। వారి జీవితాలను బాబాతో శృతి చేసుకొని దానిని, ఆ సంబంధాన్ని ఇంకా ఇంకా స్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు। జీవితం యొక్క ప్రతి పారవస్యంలో, ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో బాబాను అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తున్నారు। భక్తుడు, అది అంతరంగికమే అవుతుంది గదా గురువుగారు? గురువుగారు, అది అంతరంగికమే। బాబాను అనుసరించడం అనుకునేది కూడా అంతరంగికమై ఉండాలి। అది ఆ అనుసరించడం అంతరంగములోని తపనకు బాహ్యమైన వ్యక్తీకరణ।
నీకు లోపల ఆ భావం లేకుండా కేవలం బాహ్యంగా అనుసరిస్తున్నంత మాత్రాన ఏమి ప్రయోజనం లేదు. అందుకే బాబానే అన్నారు, బాబా అంటే ఈ దేహమేనని అనుకుంటే నువ్వు నన్నసలు చూడనట్లే. నీ జీవిత పర్యంతం నువ్వు నా ప్రక్కన ఉన్నా ఉపయోగం లేదు అని. అది ఆయన చెప్పింది. బాహ్యమైన అనుసరణ అంతరంగికమైన తపనకు వ్యక్తీకరణ కావాలి. నేను ముందు చెప్పినట్లు మన ప్రేమకు వ్యక్తీకరణ. భక్తుడు: గురువుగారు, మీరు బాబాను పిలవడం అనేది హృదయములో నుండి వస్తుంది అన్నారు. మేము బాబాను ఇష్టపడినప్పుడు మేము ఆయన నామాన్ని కూడా ఇష్టపడతాం. అందువల్ల మేము ఆయనను పిలవాలనుకుంటాము. అది చాలా వరకు దానంతటదే జరుగుతుంది. కానీ ఒకవేళ పిలవడం అన్నది దానంతటదే జరగనప్పుడు అక్కడ మన ప్రయత్నానికి తావుందా? గురువుగారు: అవును. ఇప్పుడే ఎవరో అడిగారు, ప్రార్థన సహాయపడుతుందా అని. అవును, సహాయపడుతుంది. నువ్వు బాబాను పిలవడం ఇదే ప్రార్థన అంటే. నీకు నిజంగా అవసరమైనప్పుడు నువ్వు అలా చేస్తావు. ఎందుకంటే నీకు వేరే దారి లేదు కనుక. అంతకన్నా చెయ్యగలిగింది ఏముంది నీకు? అప్పుడు నువ్వు కూర్చొని నీ హృదయాంతరాలలో నుండి బాబాను వేలు లక్షల సార్లు పిలవడానికి ప్రయత్నిస్తావు. భక్తుడు: కానీ అది ప్రయత్నించడం అవుతుంది కదా? గురువుగారు: అది నీ ప్రేమకు వ్యక్తీకరణ. ఆ ప్రేమను నువ్వు ఇంకా ఇంకా వ్యక్తం చేస్తున్నావు. ఇదే నేను ఇప్పుడు చెప్పింది. నీకు ఎంతగా అవసరం ఉంటే అంతగా వ్యక్తీకరణ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. నువ్వు దానిని పొందుతావు. అప్పుడు ప్రతిస్పందించే శక్తి, స్వీకరించగలిగే శక్తి మెండుగా ఉంటాయి. నీవు కేవలం నోటి మాటతో నాకది ఇష్టం, నాకది కావాలి, నేను చాలా నిస్పృహతో ఉన్నాను, నాకది అవసరం అని చెప్పినంత మాత్రాన ఏమీ జరగదు. నిస్పృహగా ఎలా ఉన్నావు? నిజంగా నువ్వు అంతటి నిస్పృహలో ఉంటే అటువంటి నిస్పృహ స్థితిలో నీవేం చేస్తున్నావు? నీకు అది అత్యవసరమా? అత్యవశ్యకమా? తప్పనిసరా? అలా అయితే దానిని పొందగలిగేలా పిలువు. అంతకు మించి ఏం చెయ్యగలవు? అలా పిలుస్తూ 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 ఉండడం నాకిష్టం. కానీ మనం అలా చెయ్యం. ఎందుకంటే మన మనసు చాలా జిత్తులు మారి అలా పిలవడాన్ని తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఇటువంటి పిలుపును మన జీవిత అవసరముగా చేసుకోవడానికి అంగీకరించదు. నేను మిమ్మల్ని ఎప్పుడూ కోరేదేమిటంటే ఆ పిలుపును మీ జీవిత అవసరంగా చేసుకోండి, మీ జీవిత విధానంగా మలుచుకోండి. అప్పుడప్పుడు అలా కూర్చొని మనసు లగ్నం చేసి గంటల పర్యంతం పిలవండి, పిలవండి, పిలవండి. మీకు దాని ఫలితం కనిపిస్తుంది. మొత్తం ఎంత అద్భుతంగా ఎలా మారిపోతుందో తెలుస్తుంది. మీరు దానిని ఒక సాధనా పద్ధతి అంటామంటే అనుకోవచ్చు. నేను పట్టించుకోను. నేనైతే దానిని సాధనా పద్ధతి అనను. అది మీ అవసరానికి, మీ ప్రేమకు వ్యక్తీకరణ కావాలి. మీ హృదయములో పిలవండి. మీ అవసరమంతా ఆసరాగా చేసుకొని బాబాను ఆర్తిగా, ఆర్ద్రతగా, హృదయపూర్వకంగా పిలవండి. ఊరికే బాబా నామాన్ని వల్లివేయవద్దు, పిలవండి. భక్తుడు: బాబాను పిలవడం అనేది మన పారమార్థిక జీవిత అవసరం కావాలి అన్నారు కదా గురువుగారు. మీ దృష్టిలో బాబాను పిలవడం అంటే ఏమిటి? ప్రత్యేకంగా కూర్చొని బాబాను పిలవడమా, లేక మన మామూలు రోజువారీ జీవితంలో బాబాను పిలవడానికి మార్గం ఏదైనా ఉందా? గురువుగారు: వాస్తవానికి నిజంగా పిలవడం అనేది మన భావోద్రేగానికి, ప్రేమకు వ్యక్తీకరణ. ఉదాహరణకు, నీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కోసం చూస్తావు, దానికోసం తప్పిస్తావు. అది ఒక రకంగా ఆహారం కోసం మనం పిలుస్తూ ఉండడమే. నువ్వు అన్నం, కూర అని అనాల్సిన అవసరం లేదు. కానీ మనసు అన్నం, కూర అంటుంది, దానికోసం వెతుకుతుంది. అంతకుముందు మీరు నామం చేసుకోవడం గురించి మాట్లాడారు కాబట్టి
నేను వాచా పిలవడం అని చెప్పాను. నిజానికి అది అన్వేషించడం కూడా. ప్రేమించడం, ఆ ప్రేమను వ్యక్తీకరించడం, తప్పించడం. ఇలా దానికి చాలా పదాలున్నాయి. సందర్భాన్ని బట్టి పదం వాడుక మారుతూ ఉంటుంది. అది తపన కావచ్చు, అది ఒక భావోద్రేగం కావచ్చు, లేదా ఒక వ్యక్తీకరణ కావచ్చు. కేవలం చింతన చేస్తూ ఆ ప్రేమను అనుభవిస్తూ ఆస్వాదించడం కావచ్చు. నా వరకు ఇవన్నీ పిలవడం వంటివే. ఉదాహరణకు మీకు సత్సంగం కావాలనుకుంటూ ఉంటారు. కానీ సత్సంగం జరగలేదనుకోండి. మీరు సత్సంగం గురించే ఆలోచిస్తూ సత్సంగం ఉంటే ఎంత బాగుండేది, సత్సంగం కావాలని మేమెంతగానో కోరుకుంటున్నామంటారు. ఇది సత్సంగం కోసం పిలవడం లాంటిది. ఇలా చాలా విషయాలు వ్యక్తీకరణకు పిలుపు అనే పదం ఉపయోగపడుతుంది. బాబాను ఆహ్వానించడం కాల్ అబౌట్, బాబాను అర్థించడం కాల్ ఆన్, బాబాను అడగటం కాల్ ఫర్. ఇవన్నీ బాబాను పిలవడమే. ఇంగ్లీష్లో విభక్తి మార్చడం ద్వారా చాలా వ్యక్తీకరణలు వస్తాయి. అవి ఏమైనా సరే అన్నిటి గురించి ఆలోచించండి. అవన్నీ పిలవడం వంటివే. కొన్నిసార్లు బాబాను అర్థిస్తావు, కొన్నిసార్లు బాబాను అడుగుతావు, కొన్నిసార్లు బాబాను ఆహ్వానిస్తావు. భక్తుడు కానీ నిజానికి అలా పిలవడానికి అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ఏ రకమైన వ్యక్తీకరణనైనా పిలవడమే అవుతుంది. గురువుగారు, ఏ వ్యక్తీకరణనైనా పిలవడం కాదు, అది ప్రేమకు వ్యక్తీకరణ కావాలి. అవును, ఎలాంటి వ్యక్తీకరణ అయినా కాదు, ప్రేమకు సంబంధించిన ఎలాంటి వ్యక్తీకరణనైనా పిలవడమే. భక్తుడు జీవితం ఆనందంగా ఉంటే ఇంకా అడగడానికి ఏముంటుంది? గురువుగారు, మనలో కొంతమందికి అవసరమైనవన్నీ ఉంటాయి, కానీ మనం అడుగుతూ ఉంటాము. అలా అడగటంలో ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. అదే దానిలో ఉండే అందం. భక్తుడు, దేనిలో ఉండే అందం? గురువుగారు నవ్వుతూ, నేను చెబుతున్నది అడగటంలో ఉండే అందం గురించి. ఏమీ లేని వాళ్ళు మాత్రమే అడుగుతారని కాదు, కానీ కొంతమందికి అన్నీ ఉన్నా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అడగటం అనేది వాళ్ళ ప్రేమకు వ్యక్తీకరణ. దానిని పొందడం కూడా వాళ్ళ ప్రేమకు వ్యక్తీకరణే అవుతుంది. బాబా మార్గంలో ప్రతిదీ ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం ఆనందంగా ఉన్నాము కాబట్టి అడుగుతాం. అంతేగాని పాపులమని, దౌర్భాగ్య ప్రాణులమని, హేయమైన జీవులమని కాదు. ఎంతో ఆనందంగా ఉన్నాం కాబట్టి అడగడం ద్వారా మన ప్రేమను వ్యక్తం చేస్తున్నాం. అదే దానిలో ఉండే అందం. ఆనందంగా అడగటం, అలా అడగటం అన్నది మన ప్రేమకు వ్యక్తీకరణ కావడం. అది నిజమైన సాయి పదం. అది ఎలా అంటే, మీరు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు, వీటికి సమాధానాలు మీకు నిజంగా అవసరం కాదు. ఆ విషయం నాకు తెలుసు. అడగటం అన్నది మీ ప్రేమకు వ్యక్తీకరణ. నేను సమాధానాలు చెప్పడం నా ప్రేమకు వ్యక్తీకరణ. అది అడగటం అంటే. అందుకే నేను దానిని ఆస్వాదిస్తాను, దానిని ఇష్టపడతాను. జీవితమంతా అలా ఉండాలి. అడగడం అనేది మన ప్రేమకు వ్యక్తీకరణ. ప్రాపంచికంగా ఏ లోటు ఉండదని బాబా అభయమిచ్చారు. నీ జీవితంలో నిజమైన దుఃఖానికి చోటు లేదు. నువ్వు అన్నీ పొందుతావు. నీకు డబ్బు కావలసి వస్తే బాబా ఇస్తారు కావలసినంత. మంచి ఇల్లు కావాలంటే ఇస్తారు. మరేదైనా కావాలంటే దానిని ఇస్తారు. ఇవన్నీ ఉన్న ప్రేమ కొరకు, కేవలం ప్రేమ కోసం అడుగుతూ ఉంటాం. అలా అడగటంలో అందం ఉంది. అందులో రసాత్మకమైన అనుభూతి ఉంది. అదే రస సిద్ధాంతం. జీవితపు సారాన్ని, జీవితం యొక్క రసాన్ని మనం ఎలా అనుభవిస్తాం, వృద్ధి చేసుకుంటాం అనే దానిని ఊరికే మామూలు అనుభవాలలో కూడా తెలుసుకోవచ్చు. జీవితమంతా మధుర రసభరితం చేసుకొని దానిని ఆస్వాదిద్దాం. అదే రసానుభూతి, రసాత్మక జీవితానుభవం. అది సాయి పదం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.